కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు. ఏ మూలనో నాకు అదే అనుమానంగా ఉంది. వీళ్ళకి తప్ప బావగారిని కిడ్నాప్ చేయాలి, ప్రీతి అక్కని జైలుకు పంపించాలి అన్న థాట్ ఎవరికుంటుంది? అత్తయ్య గారు, సరిగ్గా బావగారు రిసార్ట్కి వెళ్ళిన టైంలోనే వీళ్ళు ఊరు వెళ్లారు. అది కరెక్టే. కాంచనా, కాంచనా! ఏంది వదిన గారు పిలిచుండారు? మొన్న అనన్య నువ్వు ఏ ఊరికెళ్లారు? ఊరు ఊరు మా ఊరికి దగ్గరలో ఒక ఊరుంది వదిన గారు. తెలిసినోడు చచ్చిపోతేను ఇంట్లో వాళ్ళని పలకరించేదానికి పోయుండాము. నిజమా? ఒట్టు ఒట్టు వదిన గారు. వెళ్ళిన ఊరి పేరు? ఊరు ధర్మవరం. ధర్మవరం కాదు, మీరు వెళ్ళింది వేరే ఊరు. కాదు కాదు వదిన గారు, అదే ఊరెళ్ళాం. సరే, నువ్వు వెళ్ళు. అత్తయ్య గారు, ఏంటి పూర్తిగా అడగకుండానే అలా పంపించేశారు? తడబడుతూ మాట్లాడింది అర్థం కావట్లేదా శరణ్య? వీళ్ళు తప్పు చేశారని కాంచన క్లారిటీ ఇచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చెయ్యాలో అది చెయ్యడమే బ్యాలెన్స్. వీళ్ళు ఏదో చేశారు, అది కనిపెట్టాలి. దర్శన్, శరణ్య వాళ్ళిద్దరినీ ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఏంది మీ అంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, వీసాలు వచ్చేసాయమ్మా. వీటిని ఎంత త్వరగా ఎట్ట సంపాదించుండవమ్మీ? అమ్మా, డబ్బుతో కొడితే ఏదైనా సంపాదించొచ్చు. అవి జాగ్రత్త చేసి పెట్టమ్మీ. ఇప్పుడు ఆ వేసాలు మనకు చాలా ముఖ్యం. అవునమ్మా. అమ్మా, ఇంకా నేను అనుకున్న ఏర్పాట్లు కూడా పూర్తి చేసేస్తే నేను అనుకున్నది చేసేయటం పెద్ద పని కాదమ్మా. పద పద. ఏవండి, మీరు వెళ్ళి తీసుకురండి, నేను చూస్తూ ఉంటా. అమ్మా, అమ్మా, ఇదిగో ఈ వీసాలు చూడు. బావగారికి వాళ్ళకి వచ్చిన వీసా పేపర్లు అనుకుంటా అత్తయ్య గారు. ఇందులో రోహిత్ వేలిముద్రలున్నాయేంటి? రోహిత్ సైన్ కదా పెట్టాలి. వీసా ఇష్యూ డేట్ నిన్న అంటే మొన్న ఈ ఇన్సిడెంట్కి ముందైతే కాదు. సో తర్వాత వేలిముద్ర వేసుండాలి. అవునమ్మా. ఇది వీసా తీసింది అంటే రోహిత్ని సేఫ్గానే చూసుకుంటూ ఉండుండాలి. రోహిత్కి ఏమీ అవ్వలేదు అనడానికి ఇంతకు మించి క్లారిటీ ఏ అక్కర్లేదు. దర్శన్, ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేశారు ఏంటో క్లియర్గా కనుక్కో. రోహిత్ని ఎక్కడ దాచిపెట్టారో కనిపెట్టాలి.
తీసుకో. వెళ్ళు నాన్న. ఓకే అమ్మా, పద. నమస్తే సార్. నమస్తే. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పద. నాన్న. అమ్మా, జస్ట్ 2 days బ్యాకే అన్నయ్య డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాడంట. కేవైసీ తంబు కూడా వేశాడంట. 2 days బ్యాకే సంతకం చేశాడంటే అనన్య ఈ కేసు పేరుతో మనందరినీ డైవర్ట్ చేస్తూ సీక్రెట్గా ఈ పనులన్నీ చేస్తోందన్నమాట. ఎలా అయితేనే రోహిత్ బతికే ఉన్నాడని క్లారిటీ వచ్చింది కదా. సరే నాన్న. త్వరగా అక్కడికి వెళ్ళి చెప్పాలి. అవునన్నా. ఎవడు వీడు? ఏమో అన్నా. రేయ్, వీడిందాక కనిపించిన గుడ్డివాడే కదా? అవునన్నా, కళ్ళు లేనోడు ఇంత కాన్ఫిడెంట్ గా పరిగెత్తడం ఏంటి? వీడేదో మనల్ని పిచ్చోళ్ళని చేసినట్టున్నాడు. అదేదో చూద్దాం, పద. పదనా. సార్, కొంచెం అడ్రస్ చెప్తారా? ఇందులో అడ్రస్ ఏం లేదు. ఎరా, నీ కళ్ళు లేవని డ్రామాలు ఆడుతున్నావా? అంటే అక్కడంతా చూసేసి అది వాళ్ళ ఇంట్లో చెప్పడానికి వెళ్తున్నావా? నిన్ను పట్టుకురావని. ఆగరా, ఆగో, ఆగో.